నిజమే, నీ ప్రేమను కాదటనే, నీ ప్రేమను కాదని, నిన్నే కాదని విరవిగానే నువ్వు లేకపోయినా బ్రతకగలను, నువ్వు లేకుండా జీవించగలను, నిన్ను వదిలి వెళ్ళిపోయానే. ఆయన తప్పు తెలిసిందయ్యా, నీవే నా దిక్కని నీ చెంతకు తిరిగి వచ్చానయ్యా, కాదనకయ్యా. నీ ప్రేమకు పాత్రుని కాను, ఆ గొప్ప ప్రేమకు పాత్రం కాకపోయినా నీ క్షమను చేరిన మమ్మల్ని కరుణించయ్యా, కనికరించయ్యా. నీ చెంతకు వచ్చిన మమ్మల్ని కాదనకయ్యా. నీ ప్రేమను కాలదన్నాను, నిన్ను కాదని విర్రవీగాను, తప్పు తెలిసి తిరిగి వచ్చాను, మన్నించవా. నీ ప్రేమకు పాత్రుడను కాను, నీ క్షమకు యోగ్యుని కాను, చెంత చేరిన నన్ను కరుణించవా. నీ ప్రేమను కాలదన్నాను, నిన్ను కాదని విర్రవీగాను, తప్పు తెలిసి తిరిగి వచ్చాను, మన్నించవా. నీ ప్రేమకు పాత్రుడను కాను, నీ క్షమకు యోగ్యుని కాను, చెంత చేరిన నన్ను కరుణించవా. తిరిగి నీ చెంత చేరానయ్యా, ద్రోహినని నన్ను విడువకు యేసయ్యా. దేవిని నీ దరి చేరానయ్యా, ద్రోషినని నన్ను మరువకు యేసయ్యా. విరిగి నలిగి నీ చెంత చేరానయ్యా, ద్రోహినని నన్ను విడువకు యేసయ్యా. దోషినని నీ దరి చేరానయ్యా, దోషినని నన్ను మరువకు యేసయ్యా. యేసయ్యా, ఓ యేసయ్యా, 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 యేసయ్యా. ప్రభు నన్ను క్షమించాడు అన్నవారు ఒకసారి చూపిస్తారా? ప్రభు నన్ను క్షమించాడు అన్నవాళ్ళు చూపిస్తారా? రైట్, ప్రభు మిమ్మల్ని క్షమించాడు అని చెప్పి మీరు అంటున్నారు కదా. అయితే నా ప్రశ్న ఏమిటంటే, ఎందుకు క్షమించాడు? ఎందుకని ప్రభు నిన్ను క్షమించాడు? ఎందుకు క్షమించాడయ్యా అంటే, నువ్వు క్షమించబడకపోతే దేవునికి నీకు మధ్య ఉన్నటువంటి ఎడం అలాగే ఉండిపోతుంది, దేవునికి నీ మీద ఉన్నటువంటి కోపం అలాగే ఉండిపోతుంది. మనం తప్పు చేసిన ప్రతిసారి దేవుని కోపాన్ని రేపుతున్నాం, దేవునితో ఉన్నటువంటి సత్సంబంధాన్ని పోగొట్టుకుంటున్నాం, దేవునికి మనం దూరం అయిపోతున్నాం. పాపం చేసిన ప్రతి సమయంలో దేవుని రాజ్యానికి వ్యతిరేకంగా మనం తప్పు చేసి దేవుని కోపాన్ని రేపుతున్నాం. ఫలితంగా ఎప్పుడైతే మనం దేవుని కోపాన్ని రేపుతామో మన జీవితంలో నష్టపోతాం, కష్టాల పాలైపోతాం, కన్నీటిలో గుండా వెళ్ళాల్సి వస్తుంది. తండ్రికి శత్రువుగా తయారై కొడుకు అభివృద్ధి చెందగలుగుతాడంటారు. ఒకసారి ఆలోచించండి. మీ అబ్బాయి ఉన్నాడండి, వాడు బుద్ధస్తమాను మీకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాడండి, మీ మాట వింటలేదండి, తిరగబడుతున్నాడండి, చెయ్యెత్తుతున్నాడండి, వాడు బాగుపడతాడా? వాడు బాగా చదువుకుంటాడా? వాడు ప్రయోజకుడు అవుతాడా? వాడు ఫీజు ఎవరు కడతారు? వాడికి అన్నం ఎవరు పెడతారు? వాడికి కష్టం వచ్చినప్పుడు ఎవరు ఆదుకుంటారు?
తండ్రే కదండి. వాడికి ఏ కష్టం వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఏ ఆపద వచ్చినా, వాడు స్కూల్ ఫీజు కట్టాల్సి వచ్చినా, ఆరోగ్యం బాగోకపోతే హాస్పిటల్ తీసుకెళ్లాల్సి వచ్చినా ఎవరండి చేసేది? తండ్రే కదా, తల్లే కదా. మరి తల్లినే తండ్రినే కాదని చెప్పి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ, అంతేకాకుండా తిరగబడుతూ, అంతేకాకుండా చేయొచ్చుతున్నాడు అనుకోండి, ఆ కుమారుడు ఏం పోగొట్టుకుంటాడు? తల్లి తండ్రి యొక్క ప్రేమను పోగొట్టుకుంటాడు, ఆప్యాయతను పోగొట్టుకుంటాడు, ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటాడు. ఒరే, ఇలాగైతే నేను మేము పెంచలేవురా, నీ దారి నువ్వు చూసుకో, నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తానంటే ఇంట్లోంచి బయటికి వెళ్ళో, మా ఇష్టానుసారంగా జీవిస్తానంటే ఇంట్లో ఉండో, నీకు ఏ లోటు లేకుండా చూసుకుంటా. నువ్వు నీ ఇష్టానుసారంగా జీవిస్తానంటే దేవుడు అదే అంటాడు, నీ ఇష్టానుసారంగా జీవిస్తానంటే వెళ్ళో, నీ ఇష్టానుసారంగా జీవించు. నా ఇష్టానుసారంగా జీవిస్తానంటే నా ఇంట్లో ఉండో. ఈరోజు మనలో కొంతమంది మేము ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. క్షేమం కాదు సుమా. నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తూ, నీ ఇష్టానుసారంగా నువ్వు తిరుగుతూ, నీ ఇష్టానుసారంగా నువ్వు తాగుతూ, నీ ఇష్టానుసారంగా అపవిత్రమైనటువంటి పనులు చేస్తూ దేవుని దగ్గరకు వచ్చి ప్రభువా నువ్వే నా తండ్రివే అన్నట్లయితే దేవుడు అంటాడు, నేను నీ తండ్రిని కాదు, నీ తండ్రి సైతాను. అదేంటి ప్రభు అంత మాట అన్నావు? తప్పు చేసే, తప్పుడు పనులు చేసే ప్రతి ఒక్కడు కూడా సైతానుకు కొడుకో, సైతాను యొక్క కూతురో. యూదులు వచ్చి మాట్లాడుతూ ఉన్నప్పుడు, నేను నా తండ్రి పక్షమున మాట్లాడుతున్నాను అని యేసయ్య మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏమన్నారు తెలుసా? మేము అబ్రహాము కుమారులము అన్నారు. అప్పుడు యేసు అన్నాడు, మీరు అబ్రహాము కుమారులైనట్లయితే నన్ను అంగీకరించేవాళ్ళు, ఎందుకంటే నేను నా రాకడ కోసం అబ్రహాము ఎదురు చూశాడు. మీరు అబ్రహాము కుమారులు కాదు, అబద్ధం ఆడుతున్నారు, అపవిత్రమైన పనులు చేస్తున్నారు, మీరు అబ్రహాము కుమారులు కాదు, మీరు సైతాను యొక్క పిల్లలో. ఖచ్చితంగా యేసుక్రీస్తు తేల్చి చెప్పేశాడు. పాపము చేసే ప్రతి ఒక్కడు కూడా ఆ పాపిష్టి వాడైనటువంటి సైతాను పుత్రుడు, పుత్రిక. అది వాస్తవం. ఒకవేళ నువ్వు దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా ఉండాలి అని అంటే నువ్వు చేసిన పాపములు క్షమించబడాలి, నీకు రావాల్సిన శిక్ష కొట్టివేయబడాలి, నువ్వు దేవుని కుమారుడిగా, కుమార్తెగా అంగీకరించబడాలి. మీలో చాలామంది చూపించారు, నేను నా పాపములు క్షమించబడినాయి, అయితే నువ్వు దేవునితో సమాధాన పడ్డావు.